ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ హైదరాబాద్కు చెందిన ఉప్పల్ బాలు పైన అనంతగిరి హిల్స్లో కేసు నమోదైంది. అయితే తను అనంతగిరి హిల్స్కి తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడమే కాకుండా అక్కడ ఒక తార్ కార్ పైన పైన టాప్ పైన నిలబడి యోగా జిమ్నాస్టిక్స్ అదేవిధంగా స్టంట్స్ చేయడంతో అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ తను పట్టు తప్పితే తన ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటివి చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. అసలే ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ కోసం ఇన్స్టాలో వైరల్ కావడం కోసం పడరాని పాటలు పడుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు చేయరాని పనులు అన్నీ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం, సెల్ఫీలు దిగి సముద్రాలలో పడి చనిపోవడం, అట్లాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇదే క్రమంలో ఒక హైదరాబాద్లో ఉండే ఉప్పల్ బాలు తను ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ఆ వీడియోని ఇన్స్టాలో పెడితే తనని చూసి ఇంకో 10 మంది నేర్చుకుంటారు. తన వల్ల ఇంకో 10 మంది తనకేం కాకపోవచ్చు, తను చాలా జాగ్రత్తగా చేసి ఉండొచ్చు, కానీ తనను చూసిన మరికొంతమంది ఒకవేళ అవగాహన లేని వాళ్ళు అలాంటి కార్ల పైన రూప్ పైన నిలబడితే జరిగే ప్రమాదం ఎవరు ఊహిస్తారు? ప్రమాదం జరిగిన తర్వాత ఎవరినంటే ఏం లాభం? సో ఇదే క్రమంలో అనంతగిరి హిల్స్లో, వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ అంటే మనకు తెలుసు చాలా ప్రశాంతమైన ప్రకృతి రమణీయమైన ప్రాంతం. అది దాన్ని చూసేందుకు, ఆస్వాదించేందుకు, అక్కడ ఎంజాయ్ చేసేందుకు, కొంత మనసు ప్రశాంతత, మెంటల్ పీస్ కోసం మనం చాలామంది వికారాబాద్ ప్రాంతానికి వెళ్తుంటాం. ముఖ్యంగా అనంతగిరి హిల్స్లో అక్కడుండే ఆ పీస్ఫుల్ ఏరియా, ఘాట్ సెక్షన్ మొత్తం కూడా అక్కడ ఎంజాయ్ చేసేందుకు వెళ్తాం. ఇదే క్రమంలో ఉప్పల్ బాలు కూడా నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, తన అనుచరులతోటి కొంతమందితో అక్కడికి కార్లలో వెళ్ళి ఈ స్టంట్స్ ఏవైతే చేసిండో ఇవి కింద యోగా చేస్తేనో లేదంటే కింద కరాటే చేస్తే బాగుండు, కారు పైకెక్కి చేయటం నిజంగా కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించింది. అక్కడ ఉన్న పర్యాటకులు, స్థానిక ప్రజలు కొంత ఇబ్బంది పడడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిరు. ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు ఇలా చేస్తే తెలిసి తెలియక చాలామంది ఈ ప్రాంతానికి వస్తుంటారు. అది చాలా ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్ ఉంటుంది. మరోవైపు నెమళ్ళు, వన్యప్రాణులు ఉంటాయి. సో అలాంటి ప్రాంతంలో ఇలాంటి స్టంట్స్ చేసి ఒకవేళ డ్రైవింగ్ అదుపు తప్పినా లేదంటే డ్రైవింగ్ ఒకవేళ సడన్ బ్రేక్ వేస్తే ఉప్పల్ బాలు జారి కింద పడితే, ఒకవేళ ముందు టైర్ల కింద కనుక పడితే అది ఊహించలేని ప్రమాదం అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉప్పల్ బాలు చేసిన ఈ యొక్క స్టంట్స్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడున్న వికారాబాద్ ఏదైతే అనంతగిరి హిల్స్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిరు. దీనిపైన పోలీసులు దరఖాస్తుని అంటే ఆ యొక్క ఏదైతే ఇచ్చిన ఫిర్యాదును అయితే స్వీకరించారు, కానీ దానిపైన విచారణ అయితే చేపడుతున్నారు. ఉప్పల్ బాలు పైన కేసు నమోదు చేస్తే ఈ యొక్క అభియోగం పైన, ఈ యొక్క స్టంట్స్ చేసిన నేపథ్యంలో మనం చూస్తున్నాం చాలామంది ఇన్స్టా కోసం లేదంటే యూట్యూబ్ కోసం అందులో ట్రెండింగ్ కావాలని, వైరల్ కావాలని చేసే వీడియోల వల్ల చాలా చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు, చాలా ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలామంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, కొంతమంది జైల్లో పాలవుతున్న పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ఉప్పల్ బాలుకు సంబంధించిన మరికొన్ని ఫొటోస్ చూపిస్తా, మీకు వీడియో కూడా పక్కన మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇవి నిజంగా ప్రమాదకరమైన స్టంట్సా కాదా, ఈ యోగానో, ఈ జిమ్నాస్టిక్సో, ఈ కరాటేనో కింద చేస్తే ఓ నలుగురికి ఉపయోగపడతాయి, అట్లానే పైన చేస్తే ఒక నలుగురిని ప్రమాదంలో నెట్టేసిన వాడు అవుతాడనే ఒక ఏకైక అభిప్రాయం తప్ప ఉప్పల్ బాలు నిజానికి కొంత మంచి వ్యక్తిగా మనకు హైదరాబాద్ వాసులకే కాదు తన ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు కూడా మనం నిందించడం లేదు, తను ఎంజాయ్ చేయొచ్చు, తనకు ఆ ప్రైవసీ ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది, వీడియోలు తీసుకోవచ్చు. కానీ ప్రమాదకరమైన స్టంట్స్ చేసి అవి నువ్వు ఏదో ఫోటోషూట్ చేసుకొని ఆల్బంలో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు అవి పెట్టేది ఎక్కడ? ఇన్స్టాలో యూట్యూబ్లో పెడతావు. ఆ వీడియోలు ఆల్రెడీ వైరల్ అయిపోయినాయి. నిన్ను చూసి ఇంకో 10 మంది కార్లు తీసుకొని రెంట్కి తీసుకొని వస్తారు అమాయకులు. సో ఇక్కడైతే ఏం కాదు, ఇక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు, లేదంటే ఇలా ఎంజాయ్ చేయొచ్చు, ఇలా వీడియోలు తీసుకోవచ్చు అని. ఇక చూడండి, మీరే చూడండి, నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పుందా? ఈ కారు ప్రస్తుతం ఒక 30 స్పీడ్ 40 స్పీడ్లో పోతుంది అంటే వీడియో కోసమే, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తీసింది కాదు. సో వెళ్తున్న కారులో, రన్నింగ్ కార్ పైన ఇలా పడుకోవడం, తర్వాత దానిపైన స్టంట్స్, నేను చెప్పాను కదా స్టంట్స్ చేయడం, కాపాడండి ఫ్రెండ్స్, నన్ను కాపాడండి ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్, ఉప్పల్ బాలుని ఫ్రెండ్స్ అని అందరినీ అలరించే ఉప్పల్ బాలు ఈ విధంగా చేయటం అనేది నిజంగా కూడా ఒక రకంగా కొంత ఇబ్బందికరమైన విషయం. ఇది ఉప్పల్ బాలు పైన కేసు కావాలి, జైలు పాలు కావాలనేది కాదు మన ఉద్దేశం. తనను చూసి ఇంకో 10 మంది నేర్చుకుంటారు, 10 మంది ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే పోలీసులు కూడా ఒకవేళ ఫస్ట్ టైమో సెకండ్ టైమో అయితే ఉప్పల్ బాలును క్షమించవచ్చు కాక, కానీ ఇతరులు ఒకవేళ ప్రాణాలు కోల్పోతే అది తీరని నష్టం కదా, తీరని వెద కదా ఆ కుటుంబానికి అనేది మన ముఖ్యమైన ఉద్దేశం. ఈ రకమైన ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన ఉప్పల్ బాలు పైన
అక్కడున్న స్థానికులు అందరూ కూడా కేసు పెట్టడం చూస్తున్నాం. కంప్లైంట్ అయితే ఇచ్చిర్రు. దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడున్న అటవీ శాఖ సిబ్బంది కూడా దీనిపైన ఇప్పటిదాకా అధికారికంగా వాళ్ళు ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. దీనిపైన ఉప్పల్పాలు కూడా ఏం స్పందించలేదు. ప్రస్తుతం ఆ వీడియో తొలగించినట్లుగా కనిపిస్తుంది. ఇన్స్టాలో అది కనిపిస్తలేదు. ఒకవేళ నిజానికి తొలగిస్తే కూడా సంతోషమే. ఒకవేళ ఎందుకంటే అది ఇతరులను ప్రభావితం చేస్తుందనే ఒక ఉద్దేశం. తనేదో వైరల్ అవుతాడని కదా. ఆల్రెడీ ఉప్పల్పాల్ అంటే మంచి పేరుంది. చాలా తనకు మంచి ఫ్యూచర్ కూడా ఉంది. సో ఈ క్రమంలో తను జైలు పాలు కావాలనేది కాదు, కానీ తను చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేది మాత్రమే మనం టీవీ యొక్క ఉద్దేశం. సో ఇట్లాంటి వైఖరి ఇలా స్టంట్స్ చేస్తే నిజంగా కేసు పెట్టొచ్చా పెట్టొద్దా? ఉప్పల్పాల్ చేసింది తప్ప కరెక్ట్ అనేది మీరు కామెంట్ ద్వారా తెలపండి.